ఫీమేల్ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. చూసుకుంటే కోయేసర్ల గారు ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లు. దాని తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళలో జబర్దస్త్లో కానీ ఇలా బాగా కనిపించేది నువ్వు కానీ రోహిణి అక్క కానీ మీ ఇద్దరు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకు మీరు ఈ జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాగా మార్చుకోలేకపోతున్నారు? అది నా నా గురించి నేను చెప్తా. అక్కడికి వస్తున్నాయి, ఇప్పుడు చేస్తూనే ఉన్నది. అక్కడక్కడ కనిపిస్తుంది కానీ నీది ఎక్కువ. నేను బేసిక్గా నాకు ఇప్పటివరకు నిజం చెప్పాలంటే వచ్చినాయి మూవీస్. కాకపోతే ఫస్ట్ నాకు మూవీ అంటే భయం వేసేది. అంటే మూవీ షూట్స్ ఎట్లుంటాయో తెలియదు నాకు స్టేజ్ వరకే నాకు తెలుసు. మూవీస్లలో ఎలా చేస్తారు ఏంటి, అక్కడ ఇలా టేకులు ఉంటాయి, అలా అంటే సింగిల్ టేకా, అవేం నాకు తెలియదు. చాలా వచ్చినప్పుడేమో నేను ఏం చేశానంటే ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఒక మూవీకి వెళ్ళాను. వాళ్ళు ఫస్ట్ చెప్పడం నాకు ఎలా చెప్పారంటే, చాలా పెద్ద క్యారెక్టర్ అండి మీది, లేడీ కమెడియన్, చాలా పంచులు ఉంటాయి, మీ మీద చాలా ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నేను పెద్ద మోతాదులో ఊహించేసుకున్నా ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మా అమ్మ నన్ను తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తా అని చెప్పేసి. అక్కడికి వెళ్తే ఏముంది తెలుసా, డైలాగులు లేవు. నాకు 10 days షూట్ అని చెప్పారు. 10 days షూట్ డైలీ పేమెంట్ చేస్తా అన్నారు. 2 days తర్వాత ఇంతనండి ఇంకా లేదు అని చెప్పారు. కానీ చూస్తే నాకు డైలాగులే లేవు. నార్మల్ ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది, అది ఎడిటింగ్ చూస్తారో లేరో నాకు తెలియదు. నిలబడే ఉండాలి పని మనిషి క్యారెక్టర్. అంటే పని మనిషి క్యారెక్టర్ అని నేను చెప్పట్లేదు, పని మనిషి క్యారెక్టర్ అయినా యూజ్ చేసుకోలేదు నన్ను అని నేను చెప్తున్నా. సో నాకు అనిపించింది ఏంటి ఇది యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నార్మల్గా నేను డైలాగులు లేకుండా నిలబడ్డా కానీ ఎవరైనా ఆ మూవీ చూసారనుకోండి, 5 ఏంటి అలా నిలబడేది, బయట కొద్దిగా మంచిగా ఉంది, అక్కడ ఏం యూజ్ చేసుకోలేరు, ఏం లేదు 5 అది అని ఆ ఒక టాక్ రావద్దు అనేది నా ఫీలింగ్. నాకు ఎలా అనంటే నేను చేస్తే అబ్బాయి ఏం చేసిందిరా ఫైమా, నిలబెట్టిందిరా అన్నట్టు ఉండాలి కదా. సో నాకు ఇప్పటికి స్టిల్ ఏంది అని అంటే నాకు మూవీస్ వస్తున్నాయి, కాకపోతే ఏది కూడా నాకు లెగ్త్ క్యారెక్టర్ రావట్లేదు. 1 day అంటున్నారు, లేదంటే ఒకటే డైలాగ్ ఉంటుంది నార్మల్గా అట్లా ఇట్లా అంటున్నారు. సో నాకు కాన్ఫిడెంట్ లేదు. నాకు ఏదైనా మంచి అంటే మొత్తం లెంత్ అని కూడా నేను చెప్పట్లేదు, ఒక 5 days 10 days అయినా సరే నాకంటూ ఒక సపరేట్. ఇప్పుడు సునీల్ గారు కొన్ని మూవీస్లలో ఎక్కువ ఉండరు, ఒక క్లిప్పే వస్తారు, కానీ వచ్చిన ఆ క్లిప్ కూడా హైలైట్ అవుతుంది కదా. అలానే నేను ట్రై చేస్తున్నాను. 2-3 ఇలాంటివి వచ్చాయి, కానీ నాకు డేట్స్ కుదరలే. వాళ్ళైతే సినిమా మొత్తం అన్నారు మంచి హీరో, పాపులర్ హీరో, కాకపోతే నాకు వాళ్ళు ఏమన్నారంటే మొత్తం 45 days మీరు మొత్తం మాతోనే వచ్చేసేయాలి, మొత్తం అంటే సినిమా కంప్లీట్ చేసుకొని రావాలి, అప్పటిదాకా హైదరాబాద్ రాము అని చెప్పారు. మధ్యలో నాకు జబర్దస్త్ షూట్స్ ఉంటాయి కదా. సో వీళ్ళు ఏంటి అని అంటే మళ్ళీ గ్యాప్ ఇస్తే బాగోదు అసలు. ఎప్పుడు కూడా అంటే నేను కావాలంటే ఏదైనా వదులుకుంటా కానీ జబర్దస్త్ అయితే వదులుకోను, ఒక షెడ్యూల్ కూడా. నాకు జ్వరం వచ్చినా నేను వదులుకోను. డైలాగ్ అంటే మన లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్, దీనివల్ల మన లైఫ్ టర్న్ అవుతుంది అని అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం వల్లనే కదా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మకి ఇల్లు లేదు, ఓన్ హౌస్ లేదు. సో అక్కడికి వెళ్ళడం వల్ల అది నెరవేరుతుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటా. ఇప్పుడు ఆ 40 days వెళ్ళడం వల్ల నాకు అలా ఏం కాదు కదా, ఈ రెగ్యులర్ ఇప్పుడు నాకు ఇది కెరీర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. పటాస్ నుంచి ఇటు జబర్దస్త్ వీటిలో ఎలా వచ్చావు, జబర్దస్త్ నుంచి నువ్వు బిగ్ బాస్కి వెళ్ళావు, బిగ్ బాస్ అప్పటికి జబర్దస్త్ చాలా కష్టంగానే వదిలిపెట్టి వెళ్ళాను నేను, మళ్ళీ వస్తాననే చెప్పి వెళ్ళాను నేను. అంటే నాకు ఇది కావాలి దానికోసం వెళ్తున్నానని పర్టికులర్గా చెప్పేసాను. ఇప్పుడు నాకు అది ఉంది కదా, ఇంకెందుకు మెల్లగా సంపాదించుకుంటా. ఈ జబర్దస్త్లో ఒకవేళ నాకు ఫేమ్ తగ్గిపోయింది అనుకోండి, లేదంటే జనాలకు నేను బోర్ కొట్టేశాను అనుకోండి, అప్పుడు వెళ్తా సినిమాలకి. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులతో ఇల్లు కొట్టావా? ఫస్ట్ భాస్కర్ అన్నతో ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని, దాంతో ఇల్లు కొన్నా. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని మంచిగా చేసిన. ఈ జబర్దస్త్ పేమెంట్ల కంటే ఈవెంట్ పేమెంట్స్ ఎక్కువ అంటే మీకు నిజమేనా? అంటే ఫస్ట్ నాకు తక్కువ ఉండేది, ఇప్పుడు బాగానే ఉంది. జబర్దస్త్ పేమెంట్స్ కంటే ఇప్పుడు జబర్దస్త్ పేమెంట్లో బాగానే ఉంది. సో ఏంటి కొంతమందికి తక్కువ ఉంటుంది, ఎందుకంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది జబర్దస్త్లో కనిపించాలని చెప్పేసి. నార్మల్గా రైటర్ అంటే నార్మల్గా రాయడానికే వస్తారు, అంటే రైటర్స్ గురించి చెప్పట్లేదు, నార్మల్గా మా పక్కన ఎవరైనా చెప్తే రాసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం తక్కువ ఉంటుంది, అందరికి బాగానే ఉంటుంది. సో ఈ లేడీ కమెడియన్స్ అనగానే స్టార్టింగ్ చాలా తక్కువ మంది జబర్దస్త్లో మీ ఇద్దరే ఎక్కువ కనిపించేది. సో మేమే స్క్రిప్ట్స్ రాసుకోవాలన్నా కూడా మేల్ కమెడియన్స్ మధ్యలో మీరు మింగిల్ అవ్వాలన్నా కూడా ఆ డబల్ మీనింగ్ జోక్స్ కానీ ఇవంతా మీరు తీసుకోగలగాలి, మీరే వేస్తూ ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఆ రకంగా ఇబ్బంది అవ్వడం అలా ఏమన్నా ఉందా? నాకెప్పుడు ఏం ఇబ్బంది కలగలే.